హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నా పేరు చిట్టి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వినాయక చవితి వ్రత కథలో చాలా ముఖ్యమైన ఒక కథే చవితి చంద్రుడు. వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదో ఈ కథ చెప్తుంది. మరి ఆ కథ ఏంటంటే, ఒకరోజు వినాయకుడు ఒక పార్టీకి వెళ్ళి, ఆయన మంచి భోజన ప్రియుడు కదా, చాలా ఫుడ్ తినేస్తాడు. ఎంత అంటే ఆయనకి నడవటానికి కష్టంగా ఉండే అంత, ఇంకా చెప్పాలంటే పొట్ట పగిలేంత. అలా తినేసి ఆయాసపడుతూ నడుస్తూ ఇంటికి వెళ్తుంటాడు. అలా వెళ్ళేప్పుడు దారిలో పొట్ట చాలా పెద్దది కదా, చూసుకోకుండా కింద ఏదో ఉంటే తట్టుకొని కింద పడిపోతాడు. ఆయన అప్పుడు పడిపోయినప్పుడు పైన మూన్ ఉంటుంది కదా, చంద్రుడు, అది చూసి పక్కున నవ్వేస్తాడు. దాంతో కోపం వచ్చిన వినాయకుడు, నన్ను చూసి నేను కింద పడటం చూసి నువ్వు నవ్వుతావా? ఉండు, నీ సంగతి చెప్తాను. ఇక పైన ఎవరు నేను చూడకుండా చేస్తాను అని శపిస్తాడు వినాయకుడు. దాంతో సారీ ఫీల్ అయిన చంద్రుడు, అయ్యయ్యో సారీ, నేను కావాలని నవ్వలేదు, ఏదో అలా జరిగిపోయింది, ప్లీజ్ ఐమ్ సారీ అని బతిలాడేసరికి ఇంకా సరే అయితే చవితి నాడు నిన్ను చూసిన వాళ్ళంతా నీలాప నిందలు పాలవుతారు అని ఆ శాపాన్ని కొంచెం తగ్గిస్తాడు. అందుకే వినాయక చవితి నాడు ఈ స్టోరీ కంపల్సరీ వినాలి అంటారు. ఈ స్టోరీ విన్న వాళ్ళకి ఏదైనా జరిగే నష్టం ఉంటే కొంచెం తగ్గుతుంది. మరి ఈ స్టోరీ విన్న పిల్లలకి, పెద్దలకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.